అదృష్టవంతులు. ఎందుకనేది తర్వాత చెప్తాను. రైట్, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇల్లు పక్క సందులో ఉంది. ఎక్కడ ఉంది? పక్క సందులో. ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు? నడుచుకుంటూ వెళ్తారు. నా మాటలు జాగ్రత్తగా వినండి, మీరే ఆన్సర్లు చెప్తున్నారు. ఇక్కడి నుంచి పక్క సందులోకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్తారు? గుడ్ మార్నింగ్. ఆటో కానీ, బస్సు కానీ, బైక్ కానీ. రైట్, ఇక్కడి నుంచి ఒక 500 కిలోమీటర్లు ఉంది. ఎలా వెళ్తారు? కరెక్టేనా? ట్రైన్లో వెళ్తారు. ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్తారు. అంతేనా కాదా? రైట్, ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పారు, మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడి నుంచి మీ దూరం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీరు వెహికల్ని డిసైడ్ చేశారు. ఎస్ ఆర్ నో? మీ దూరాన్ని బట్టి వెహికల్ని డిసైడ్ చేశారు. అంతేగాని ఇప్పుడు మీరు ఆటోలో అమెరికా వెళ్తాను అంటే ఎలా ఉంటుంది? జరగలుగుతారా? చెప్తాడు ఒకడు వచ్చి, నేను ఆటోలో నేను అమెరికా తీసుకెళ్తాను అంటాడు. అవుతా? కన్ఫర్మ్? రైట్, ఆలోచన చేసుకోండి. మీ దూరాన్ని బట్టి ఏదైతే మీరు వెహికల్ని డిసైడ్ చేసుకున్నారో మీకు కావాల్సిన డ్రీమ్ని బట్టి మీరు కూడా ఆపర్చునిటీని డిసైడ్ చేసుకోవాలి. అవకాశం కావాలి. మీరు సంపాదించే 10-20 వేలతోనే నేను ఇవన్నీ సాధిస్తాను అంటే అది పిచ్చితనం. అది అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వెస్టీజ్ అనేది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే డెస్టినేషన్ ఉందో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏమైతే సాధిద్దామని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారో వీటన్నిటికీ వెస్టీజ్ ఉపయోగపడుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, ప్రాబ్లం ఇక్కడ వెహికల్లో లేదు, ప్యాసింజర్లోనే ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది? ప్యాసింజర్లోనే ఉంది. ఎందుకని? లేక ఆలోచన లేక. ఇంతకుముందు గతం వేరు, మనకు తెలియనప్పుడు మనం రకరకాల పనులు చేసుకున్నాం, చిన్న చిన్న పనులు చేసాం. ఇవాళ మీకు ఈ అవకాశం వచ్చింది, వెస్టీజ్ అనే అవకాశం. దీంట్లో చదువు లేకపోయినా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఇవాళ మీకు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా దీన్ని చేసుకోకపోతే ఇది ఎవరి తప్పు? ఎవరి తప్పు? మనదే తప్పు. అర్థం చేసుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. భగవంతుడు ఒక శిశువుని తయారు చేసిండట. శిశువుని తయారు చేసి భూమి మీద పంపిస్తా, అరే బాబు నువ్వు భూమి మీదకి వెళ్ళు, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు, నీకెప్పుడు నీకు తోడుగా ఉంటా అన్నాడట. ఆ బాబు భూమి మీదకి వచ్చిండు. వచ్చిన తర్వాత పెరిగి పెద్ద అవుతా అంటే స్కూల్కి వెళ్తున్నాడు. వెళ్తా అంటే వాళ్ళ నాన్న స్కూల్ ఫీజు పట్టామని డబ్బులు ఇచ్చాడు. వీడు పిల్లవాడు పాపం ఆడుకుంటా ఎక్కడో అట్టి పారేశాడు. ఏం చేశాడు? పారేశాడు. పారేసుకుంటే భయం వేసింది, నాన్న తిడతాడేమో అని చెప్పి వెంటనే భగవంతుని పిలిచి అడిగితే, అరే బాబు నీ డబ్బులు ఎక్కడ పోలేదు, నువ్వు పడుకున్న తిండి కిందే ఉన్నాయని చెప్పాడు. వెళ్ళి తీసుకున్నాడు, హ్యాపీగా ఫీజు కట్టాడు, స్కూల్కి వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఆ అబ్బాయికి అనారోగ్యం చేసింది. మళ్ళీ వెంటనే భగవంతుడు గుర్తొచ్చాడు, బాగా అవస్థపడుతున్నాడు. గుర్తొచ్చి అడగగానే భగవంతుడు వస్తాడు అనుకున్నాడు కానీ రాలే. వచ్చాడా? రాలే. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అలాగే కుదుట పడ్డాడు. కొన్ని రోజులకి ఏమైంది, ఎగ్జామ్లు రాస్తే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు. ఈసారి కోపం వచ్చింది, భగవంతుడు పిలిస్తే రాలే. కోపం వచ్చింది, నన్ను నాకు ఒక మాట చెప్పి నువ్వు పంపించావు, నువ్వు రావట్లేదు ఏంటి అని అడిగితే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమే ఒక విషయం చెప్పాడు. అరే బాబు, డబ్బులు పోగొట్టుకోవడం అనేది నీ పొరపాటు కాదు, అందుకే నీ డబ్బులు చూపించా నీకు ఎక్కడ ఉన్నాయో. అర్థమవుతుందా? అదే నువ్వు ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నావు, అడ్డమైన తిండి తిన్నావు, పిజ్జాలు బర్గర్లు తిని నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకున్నావు, నా పొరపాటు లేదు. అర్థమవుతుందా? అదే విధంగా నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు, చదువుకోకుండా మొబైల్ ఫోన్లు టీవీలకు అలవాటు పడి నువ్వు చదువుకోలేదు, ఆ టయాన్ని నువ్వే వేస్ట్ చేసుకున్నావు, నా పొరపాటు లేదు. నా పొరపాటు వల్ల ఉన్నది నేను చేయగలిగాను, నా పొరపాటు వల్ల లేనిది నేనే కాదు, ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. దయచేసి చెప్తున్నా, అర్థమైందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవకాశం రానప్పుడు వేరు, అవకాశం వచ్చిన తర్వాత కూడా భగవంతుడా నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు అని అడిగే హక్కు మీకు లేదిక. మీరు రేపటి నుంచి ఇక పూజలు చేసినా పునస్కారాలు చేసినా సున్నా. వస్తాడా? రాడు. ఈ మధ్య విన్నా నేను, తిరుపతికి బాగా భక్తుల రద్దీ పెరిగింది. మొన్న వెళ్ళినా నేను, బాగా రద్దీ పెరిగింది. ఏంటో భక్తి ఎక్కువైందా అని నేను అనుకున్నా. సమస్యలు ఎక్కువై దేవుడి దగ్గరికి పోతారా? ఏం ఎక్కువై?
సమస్యలు ఎక్కువై ఎక్కడికి పోతారు? దేవుడి దగ్గరికి పోతారు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? వస్తాడా? వస్తాడా? రాడు. ఒక విషయం చెప్తా, భయపడతారేమో మీరు, కొద్దిగా గట్టిగా ఉన్నాడు. పెద్ద నిజం ఇది. కోడి పీక కోసిన రాడు, మనిషి పీక కోసిన రాడు. వస్తాడా? మనిషిని కొత్త వస్తాడా? రాడు. అర్థం చేసుకోండి. మనమే చేయాలి, ఎవరు చేయరు. ఇక్కడ మీరే చేయాలి. అలా అని చెప్పి రేపు లేచి పొద్దున్నే పూజలు పురస్కారాలు చేసినా ఉపయోగం లేదు. కష్టపడాలి. బయటికి వెళ్ళి శ్రమ అనే 2 అక్షరాలు చిందిస్తే, శ్రమ అనే 2 అక్షరాలు చిందిస్తే రాసి పెట్టారు కదా, వెనకటి నుంచి పాటల్లో కూడా ఉంది. శ్రమజీవికి బ్రతుకంతా ఏంటి? శ్రమజీవికి బ్రతుకంతా లక్ష్మీ నివాసం. అర్థమైందా? లక్ష్మి అంటే ఒక డబ్బే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఇవన్నీ లక్ష్మియే. అర్థమైందా? కష్టపడండి. ఎక్కువ రోజులు అవసరం లేదు. ఒక 2-3 సంవత్సరాలు మీరు దీంట్లో గట్టిగా కష్టపడగలిగితే చాలు. మాకన్నా మీరు ఇంకా ముందుకు వెళ్ళగలగచ్చు. అర్థమైంది కదా? ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి టెస్టులు లేకుండా ఇవాళ పిలుచుకొచ్చి 4 లక్షలు ఇస్తాను ఒకటి ఆధార్ కార్డుతో. కంపెనీ ఏంటో అర్థం చేసుకోండి. వెస్టీజ్ కంపెనీ అనేది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్కి చెప్పినాం, మరి బిజినెస్ బాగున్నది, ఇదేదో పెట్టుబడి పెట్టేది లేదు, రైట్? మనం వాడే వస్తువుల మీదనే